ఫ్యామిలీ వరకు తీసుకుంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ సార్. నా దగ్గర మాట్లాడి నాతో పెట్టినారు పిల్లల్ని. వాళ్ళకు తండ్రి లేడు, నేనే ఒక తల్లిలాగా పోషిస్తూ ఉండా పిల్లల్ని. అయితే ఒకటి ఏంటంటే తెల్లారుజామున అమ్మాయి లేయలేకపోయింది, ఎందుకు లేవలేకపోయింది అనేది పిల్లలంతా పట్టి లేపినారంట. మేడం లేవండి, లేవలేదు మేడం, లేవలేదు మేడం అంటే ఏంటమ్మా అంటే ఏమో మేడం లేవలేకుండా ఉంది అని అంటే వెంటనే క్షణాల మీద ఆటోలో హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము. సార్ కూడా ఇన్ఫామ్ చేసినాం. వీలైతే డాక్టర్ గారినే తీసుకెళ్లాలనుకున్నాం హాస్పిటల్కు. మాకు వీలవ్వలేదు, ఈ టైంలో లేవరు మేడం, డాక్టర్స్ రారన్నారు. అంటే సర్లేండి అని మేమే హాస్పిటల్ తీసుకొచ్చినాం. అందులోపల మాకు డాక్టర్ వచ్చినారు, రియాజ్ గారు. వచ్చి చూసి మేడం లేరు మేడం, ఆ పాప అయిపోయింది అన్నారు. అంతవరకే మాకు తెలుసు, ఇంకా తర్వాత దాని విషయం నాకు తెలియదు. కానీ అక్కడ పాప వేరే పాప తోటిగా ఉండే పాప తోడుగా ఉండే పాప అక్కడ సుగా ఉండింది, పాస్ కోసం లేచింది అని చెప్పింది. అంటే మేము ఎట్లా సార్, మేము బతికుందాని అనుకునే తెస్తాం కానీ బతకలేదని ఎట్లా తెస్తాం సార్? మాకు ఎట్లా వస్తుంది ఐడియా? హాస్పిటల్లో చెప్తే కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాం మేము. అంటున్నారు సార్ వాళ్ళ పేరెంట్స్. అవి ఎప్పుడో ఒక 1 మంత్ ముందు అమ్మాయి వచ్చింది కూడా, November 23 స్కూల్కి వచ్చింది. ముందంతా కొంచెం బాగలేదని, వాళ్ళ అమ్మకు బాగలేదని ఆ బాబుని పెట్టుకున్నామన్నారు. అయితే ఆ బాబు వచ్చిన తర్వాత నుంచి కూడా బాగుంది. ఎదురు గుటికెళ్ళి ఉన్నాయి, ఎప్పుడో ఒకసారి ఇంతకుముందు ఇట్లే అయ్యింది. అయితే మేమంతా ఆయిల్ వేసి రుద్దినాము, అది ఇంటి దగ్గర జరిగిందనమాట. మళ్ళీ బాగా అయింది అన్నారు. కానీ ఇప్పుడు మా దగ్గర కూడా అట్లా రాలేదు. మరి నైట్ ఏమన్నా ఎందుకు ఇట్లా అనింది మేడం అని అట్లా చెప్పడం ఏమో సార్. ఇంతవరకు మా వరకు మేము పిల్లల్నేమో ఇబ్బంది పెట్టకుండా బాగా చూస్తాము. మరి ఆ వాతావరణానికి కూడా మేము కావాల్సిన సేఫ్టీ అందిస్తాను వాళ్ళకి.